దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన అసాధారణ ప్రతిభతో స్టార్ హీరోలను రఫాడించిన దిగ్గజ నటి ఆమె. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు మరెన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి మెప్పించిన ఆ నటి మరెవరో కాదు మనోరమ. 6 దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆమె నటన, కామెడీ ద్వారా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడం, హిందీ, సింహళ భాషల్లో కలిపి 1500 పైగా సినిమాలు నటించి సినీ చరిత్రలో తనదైన ముద్ర వేశారు. అంతేకాకుండా 5000కు పైగా రంగస్థల ప్రదర్శనలు ఇచ్చి ఈ 2 విభాగాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించిన అరుదైన కళాకారిణి మనోరమ. 1937 మే 26 తమిళనాడులోని మన్నార్ లో జన్మించారు. ఆమె అసలు పేరు గోపిశాంత. అభిమానులు ఆమెను ముద్దుగా ఆచి అని పిలుచుకుంటారు. 12 ఏళ్ల చిన్న వయసులో నాటకాలను నటించడం ప్రారంభించిన మనోరమ నాటక రంగంలో గణనీయమైన అనుభవాన్ని గడించారు. ఇది ఆమె సినీ జీవితానికి బలమైన పునాది వేసింది. మనోరమ ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి తరతరాల అభిమానుల హృదయాలపై చెరగని ముద్ర వేశారు. ఆమె సుమారు 300 పాటల నేపథ్య గాయనిగా వ్యవహరించి తన గాన మాధుర్యాన్ని చాటారు. ఆమె కెరీర్ లో అత్యంత విశేషమైన ఘట్టాల్లో ఒకటి అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, స్టాలిన్, ఎన్టీ రామారావు, దళపతి విజయ్ వంటి 7 ముఖ్యమంత్రులతో కలిసి నటించిన అరుదైన గౌరవం ఆవిరిది.